చెప్పండి గట్టిగా హల్లెలూయా. సంతోషంగా ఉన్నాడు గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ 79వ స్వతంత్ర దినోత్సవ శుభాభివందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మనం చక్కగా పాటలు పాడి యేసయ్య నామాన్ని మహిమపరిచాం. కొద్దిసేపు కొన్ని మాటలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ వాక్యం. ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తుంది, వెనకాల ఉందా, కనపడుతుందా? ఈ వాక్యాన్ని మనం చదువుకుందాం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ఈ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే యెహోవా గొప్ప కార్యములు చేసెను అనే మాట దగ్గర యెహోవా అనే మాటకు ముందు మిమ్మల్ని ఒకసారి యాడ్ చేసుకోండి. అక్కడ మీ పేరు పెట్టుకోండి. పేరు పెట్టుకోమంటే బైబిల్ రాసుకోమని కాదు, ఏంటండి, యెహోవా అనే దాని ముందు మీ పేరు అక్కడ పెట్టుకొని ఒక్కసారి మీరు చదవండి. నాకు యెహోవా గొప్ప కార్యములు చేసెను. ఈ చదవబడినటువంటి విషయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు ఎవరండి? చెప్పండి, ఎవరు? గొప్ప కార్యములు చేసే దేవుడు. మన భారతదేశాన్ని స్వతంత్రం వచ్చి ఈ రోజుకి ఎన్ని సంవత్సరాలు వచ్చాయి? 78 పోయి 79లో మనం అడుగు పెట్టాం. ఈ చదవబడినటువంటి విషయంలో దేవుని వాక్యం మనకి ఇలా చక్కగా బోధిస్తుంది. అందుకని దేవుడు అంటాడు, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయి. సంతోషించి గంతులు వేసేది ఎవరు అనేటువంటి విషయాన్ని చూస్తే బైబిల్లో రాయబడినటువంటి మాట. మధ్యాహ్నం 3 గంటల సమయంలో పేతురు దేవాలయం దగ్గరికి వెళ్ళారు, దేవుని మందిరం దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మందిరం పక్క బయట ఒక ఆయన కూర్చున్నాడు. ఎవరతనో? కుంటివాడు. ఓ కుంటివాడు అక్కడ కూర్చొని తాను అడుక్కుంటున్నాడు. వచ్చేవంటి వాళ్ళకి, ఆ మందిరానికి వచ్చిపోయి ఉంటే వాళ్ళ దగ్గర అడుక్కుంటున్నాడు. అడుక్కుంటూ ఉన్నప్పుడు అతను అనుకున్నాడంట, ఈరోజు తెల్లబట్టలు వచ్చారు, ఈరోజు నాకు మాత్రం దొరికిద్ది. ఈ తెల్లబట్టలు వస్తే మనకు మాత్రం చేతి నిండా కట్టలు వచ్చేస్తాయని అనుకున్నాడు. పేతురు ఏం చేశాడంటే, పేతురు వైపు ఒకే రీతిలో చూస్తూ ఉంటే పేతురు అతన్ని చూసి అన్నాడు, అతను అన్నమాట ఏంటంటే, మా దగ్గర ఎండి బంగారములు ఏమీ మా యొద్ద లేదు, మా దగ్గర ఉన్నది ఒకే ఒకటి. ఏంటిది? చెప్పాలి గట్టిగా, ఏముంది? దైవజనుడు అంటున్నాడు, మా దగ్గర ఎండి బంగారము డబ్బులు మా యొద్ద లేవు, మా దగ్గర ఒకే ఒకటి ఉన్నది. ఏంటి తెలుసా? యేసు నామము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పేతురు అతని దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పాడు. అతను అనుకున్నాడు, ఈరోజు నాకు
తెల్లబట్టలు వచ్చారు కాబట్టి డబ్బులు మస్తుకు దొరుకుతాయి, వీళ్ళు ఇస్తారు అని అనుకున్నాడు. కానీ వాడు బాగుపడతాడనే సంగతి మాత్రం తాను అనుకోలేదు. బాగుపడతాను, అతను లేచి నడుస్తానని అనుకోలేదు. దేవుని వాక్యమును వింటున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనా వీరుల సమావేశానికి వచ్చిన నీవు నీ జీవితంలో, ఈ ప్రార్థన ముగించే లోపు నీ జీవితంలో, నీ కుటుంబంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక బలమైన కార్యమును జరిగించబోతున్నాడు. నీ కుటుంబంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఆయన జరిగించాలంటే ఆయన యందు విశ్వాసము కలిగి నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు పేతురు అతని దగ్గరికి వెళ్ళి అతను ఏం చేశాడంట, చెయ్యి పట్టుకొని ఏమన్నాడు, యేసు నామములో నువ్వు లేచి నడవమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు వాడు ఏం చేశాడు తెలుసా, శీలమండలు సడలి నరాలని లూజ్ అయిపోయి ఆ తర్వాత లేచి గంతులు వేయటం మొదలు పెట్టాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు అంటున్నాడు, దేశమా భయపడకుము. దేవుడు అంటున్నాడు, దేవుని సన్నిధికి వచ్చిన ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మన దేవుడు ఎవరో చెప్పాలి. మన దేవుడు గొప్ప కార్యములు చేయగలిగిన సమర్థుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. సమస్తమును ఆయనకు సాధ్యం. ఈ దేవుని కార్యాలు ఎవరి జీవితంలో జరుగుతాయి, ఎవరు పొందగలరు అంటే దేవుని మీద విశ్వాసము నమ్మకము కలిగిన వాళ్ళు మాత్రమే పొందగలరు. నా దేవుడు నా జీవిత కార్యం చేస్తాడు, చెయ్యాలి అని ఆయన పాదముల దగ్గర ఎవరైతే కూర్చుంటారో వారి జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అందుకని ఇక్కడ చక్కగా అంటాడు, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేశాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు పేతురు జీవితంలో గొప్ప కార్యం చేశాడా లేదా? ఒక కుంటివాణ్ణి చెప్పండి, ఒక కుంటివాడు దేవుని మందిరం దగ్గర పక్కన కూర్చొని అడుక్కుంటున్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు ఏం చేశాడంట, ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు కార్యమును చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆ కుంటివాడు లేచి ఏం చేశాడు తెలుసా? ప్రైజ్ ది లార్డ్. ఆ కుంటివాడు లేచి అతను ఏం చేశాడు చెప్పండి, ఏం చేశాడంట, గంతులు వేస్తూ స్వస్థపరిచిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆశీర్వాదములు పొందినటువంటి బిడ్డలు ఎలా ఉండాలంటే నిన్న నేడు ఏకరీతిగానే ఉండాలి. దేవుని పిల్లల మనసు ఎలా ఉండాలి? అతను స్తుతించే వారిగా, ఘనపరిచే వ్యక్తిగా నీవు ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ బైబిల్లో ఈ మాటను చక్కగా ఆయన తెలియచేశాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని మన దేవుడు మన జీవితంలో చెప్పండి మరచిపోలేని వంటి కార్యాన్ని చేయగలిగిన గొప్ప దేవుడు. ప్రైజ్ ది లార్డ్. గొప్ప దేవుడు గొప్ప కార్యాలే చేస్తాడు. ఈ గొప్ప కార్యాలు నీ జీవితంలో పొందుకోవాలంటే నీవు దేవుని సన్నిధిలో మెలుగు కలిగి జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథము, దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందులను తుడిచివేయును, మరణము ఇంకా ఉండదో, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇంకా ఉండదో అని ఎవరు చెప్తున్నారు ఈ మాటనే? ప్రైజ్ ది లార్డ్. దైవజనుడు
యోహాను భక్తుడు చాలా చక్కగా మాటను రాశాడు. ప్రకటన గ్రంథములో ప్రతిదీ కూడా దేవుడు తనతో చెప్పిన విషయాలను మాత్రమే రాశాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏదైతే చెప్పాడో, ఏదైతే విన్నాడో, ఏదైతే రాయమన్నాడో ఆ విషయాన్ని మాత్రమే రాశాడు. తన సొంత ఆలోచన ద్వారా ఏది కూడా రాయలేదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు గొప్పవాడు. అందుకని దేవుడు అంటాడు, దేశమా, చెప్పండి, దేశమా భయపడక గంతులు వేయి, సంతోషించి గంతులు వేయి. దేశం అంటే ఎవరో? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. మనుషులు లేకపోతే దేశం అంటారు ఎవడన్నా? మనుషులు లేని ప్రాంతాన్ని ఏమంటారు? చెప్పాలి, ఏమంటారు? ఎడారి. అదంతా అరణ్యమే. ఎడారి భయానకమైన అరణ్యం, చెట్లు, భయంకరమైన స్థితి ఉంటుంది. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాలను చక్కగా తెలియచేస్తూ ఈ మాట అంటున్నాడు, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందులను ఆయన తుడిచివేయను. ప్రైజ్ ది లార్డ్. ఇంతకాలం నీ జీవితంలో కష్టాల మధ్యలో ఉన్నావేమో, ఏ పని చేసినా ముందుకు రాకుండా, ఆత్మీయ జీవితంలో వెనుకబడిపోయి, వ్యాపారంలో, ఉద్యోగంలో నీ జీవితంలో తృప్తి లేక, సమాధానం లేక జీవిస్తూ ఉన్నావేమో, అనారోగ్య పరిస్థితుల్లో అనారోగ్య బారిన పడి చావు అంచుకు వెళ్ళి ఇంకా నా బ్రతుకు ఇంతేనా అని కన్నీళ్లు కారుస్తూ ఉన్నావేమో. కానీ నా దేవుడు మాత్రం నీ కన్నీళ్లను తుడుచుటకు ఆయన మన మధ్యలోకి సంచరించుచున్నాడు. హల్లెలూయా. నీ కన్నీళ్లను తుడవగలిగిన వాడు, ప్రతి వాని బాష్ప బిందులను తుడిచివేయగలిగిన వాడు. అందుకని ఇక్కడ చక్కగా చెప్పాడు. ఏమని? ఇక్కడ చక్కగా ఆయన చెప్తూ ఉన్నాడు, మరణము ఇంకా ఉండదు. మరణమైనను, దుఃఖమైనను, వేడుపైనను, వేదనైనను ఇంకా ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఈ చదవబడినటువంటి విషయంలో మనం గమనించినట్లయితే దేవుడు ఒక్కొక్కరి జీవితంలో దేవుడు ఏం చేస్తాడంట? నువ్వు కార్చే ప్రతి కన్నీటి ఆయన ఏం చేస్తాడు? నీ బాష్ప నీ కన్నీళ్ళ నుంచి రాలే ఆ నీటిని దేవుడు ఇంక మీదట నీకు కన్నీళ్ళు రాకుండా చేస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆమె దేవుని సన్నిధికి వెళ్ళిందండి, మందిరానికి వెళ్ళింది. చాలా కాలం మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంది. ఏమని ప్రార్థన చేస్తున్నామా? పిల్లలు లేరని, సంతానం కలగలేదని, కుటుంబంలో వేదన పడిపోతుంది, ఇంట్లో వాళ్ళే శత్రువులుగా మారిపోయారు, ఇంట్లో వాళ్ళే శత్రువులు అయిపోయారు. ఆమెకి సూటిపోటి మాటలు, రకరకాల నుండి మాటలతో, అనేకమైన మాటలతో ఆమెను గాయపరుస్తూ వచ్చారు. ఎన్ని రకాలుగా మాట్లాడాలంటే అన్ని రకాలుగా మాట్లాడారు. ప్రైజ్ ది లార్డ్. తన భర్త అంటాడు, నీ పిల్లల కంటే, నీకు పుట్టే పిల్లల కంటే నేను ఎక్కువ కదా, వారందరికంటే నేను ఎక్కువైన వాడను కదా, నిన్ను ప్రేమించిన వాడను కదా, నిన్ను చేరదీసిన వాడిని నేను ఉన్నాను కదా అని భర్త ఎంత చెప్పినా ఆమె కన్నీళ్లను ఆయన ఆపలేకపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక వ్యక్తి కన్నీళ్లు ఆగాలి అంటే తన భర్త అయినా, తన పిల్లలైనా, ఎవరు, తన తోబుట్టు వాళ్ళు ఎవరు కూడా తన కన్నీళ్లను ఆపలేరు. వారు కన్నీళ్లను ఆపగలిగిన వాడు ఒకే ఒకడు, సజీవుడైన దేవుడు. హల్లెలూయా. నీ జీవితంలో, నీ మార్గములో పరిశుద్ధాత్మ దేవుడు నీ కన్నీళ్లను తుడవగలిగిన వాడు ఒకే ఒక్కడు, నజరేయుడైన యేసు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ వచ్చిందండి. ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమె ప్రార్థనను ఆలకించి దేవుడు అంటాడు, ఇదిగో సమాధానం కలిగి ఇంటికి వెళ్ళి చప్పటి కొట్టి ప్రభువును మహిమపరుద్దాం.
ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటాడు, ఇదిగో సమాధానం కలిగి వెళ్ళు, నీ ప్రార్థన నేను విన్నాను. ఇప్పుడు మనం చెప్పండి, మనం అందరం ఎవరిమే? చెప్పండి, ఎవరిమే? ప్రార్థన వీరులం. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధికి వచ్చిన మనం, ఆయన సన్నిధిలో మనం చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయాలంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. పట్టు విడువక ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. అందుకని ప్రకటన గ్రంథములో ఈ మాట రాశారు, ఏమని? ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందులను ఆయన, చెప్పండి, ఆయన మన ప్రభైన యేసుక్రీస్తు వారు వారి కన్నీళ్లను తుడిచివేయను. ప్రైజ్ ది లార్డ్. మీ కన్నీళ్లను తుడవగలిగిన దేవుని సన్నిధులు నువ్వేం చేయాలి తెలుసా? గంతులు వేయుచు, సంతోషించి గంతులు వేయుచు ఆయన నామాన్ని మహిమపరచాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దేవుడు అంటాడు, దేశమా నా ప్రజలారా సంతోషించి గంతులు వేయుము. ఎందుకని? మన దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేయగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ గొప్ప కార్యాలు నీ జీవితంలో నువ్వు పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట కూడా చూడండి, 20వ అధ్యాయము 12వ వాక్యం ఒక మాట రాసింది. 20వ అధ్యాయము 12వ వాక్యం, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆయన సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథము విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథమందు రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ చదవబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట ఏంటి? ఒకానొక రోజు, ఏంటండి? ఒక రోజు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారేమి బ్రతికి ఉన్న వాళ్ళేమి అందరూ కూడా ఎక్కడ నిలబడతారంట? చెప్పండి, ఎక్కడ నిలబడతారండి? దేవుని సింహాసనం ఎదుట నిలబడతారు. ఎందుకు నిలబడతారు? తీర్పు దినమందు చనిపోయిన వాళ్ళు, బ్రతికి ఉన్న వాళ్ళు అందరూ ఒకానొక రోజు ఆయన ఎదుట నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు నిలబడతారు అంటే తీర్పు దినమందు దేవుడు తీర్పు తీరుస్తాడు. నువ్వు ప్రార్థన చేసావా? పరిచర్య చేసావా? సమయాన్ని పాటించావా? దైవ సేవకులతో కలిసి ప్రార్థనలో ఏకీభవించావా? ఏ స్థితిలో నువ్వు ఉన్నా, నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు ప్రతిఫలం అక్కడ లభిస్తుంది. ఇక్కడ నీకు కనపడకపోవచ్చు. ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మందిరానికి వస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, అన్ని చేస్తున్నావు. ఒకవేళ నీ జీవితంలో సమాధానం రాకపోయి ఉండొచ్చు. అప్పుడు నువ్వు కలవరపడాల్సిన అవసరము లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ సమాధానం ఉన్నా లేకపోయినా అక్కడ సమాధానం కొరకు మనం ఎదురు చూసే వారముగా ఉండాలనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారి బాష్ప బిందులను ఆయన తుడిచి వారిని సింహాసనం ఎదుట దేవుడు నిలబెడతాడు. దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటంటే, ఒకటి, నీ కన్నీళ్లను తుడిచి నిన్ను పరిశుద్ధపరిచి ఆయన సింహాసనం ఎదుట నిలబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. మరో ఒక మాట, రెండవ మాటను దయచేసి మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వాక్యం, మోసే పెద్దవాడై విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనెను. చాలు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చదవబడినటువంటి విషయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. దైవజనుడు మోసే అంటున్నాడు, ఇక్కడ చెప్పబడినటువంటి విషయాన్ని గురించి, మోసేని గురించి దైవజనుడు పౌలు గారు
ఆయన చక్కగా తెలియచేస్తున్నాడు. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకునేను. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరి జీవితంలో కార్యం చేస్తాడు? తప్పించుకొని పారిపోయేవాడు జీవితంలోనా, లేక అప్పగించిన పరిచయంలో నిలబడిన వారికా? ఎవరి జీవితంలో కార్యం చేస్తాడు? ప్రైజ్ ది లార్డ్. ఈ చదవబడిన విషయంలో మోసే తన జీవితంలో చెప్పండి ఏమి చేశాడంటండి? ధనము శాశ్వతం కాదు, ఈ అధికారం శాశ్వతం కాదు అని చెప్పి ఇక్కడ చక్కగా ఈ విషయాన్ని చెప్పాడు. ఏమని? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అంట. ఎందుకని? ఇప్పుడు మనని యేసయ్య సన్నిధిలో ఉన్న మనని నిందిస్తారు, అవమానిస్తారు. వాళ్ళకున్న అధికారాన్ని బట్టి, వాళ్ళకున్న డబ్బును బట్టి, వారికి ఉన్నటువంటి పలుకుబడిని బట్టి ఈ మనుషులు రకరకాలుగా నిన్ను చేయవచ్చు, ఇబ్బందులకు గురి కలుగు చేయవచ్చు, నిన్ను అవమానపరచాలని చేయొచ్చు. నీ తోబుట్టు వాళ్ళే, నీ బంధువులే, నీ భర్తే, నీ భార్య కావచ్చు, ఎవరైనా పర్వాలేదండి, నిన్ను అవమాన పాలు చేయాలని వారు అనుకోవచ్చు. కానీ నువ్వు ఎంత అవమానకరమైన స్థితిలో ఉన్న దేవుడిని అంతగా పైకి లేపుతాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని మోసే అతడు పెద్దవాడు అయినప్పుడు ఈ ఆలోచన చేశాడు. ఏమని? విశ్వాసమును బట్టి, తనకున్న అనుభవాన్ని బట్టి, తనకున్న ప్రార్థన జీవితాన్ని బట్టి పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిలో అతడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏ నిర్ణయమో? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. ప్రైజ్ ది లార్డ్. అందుకని తర్వాత 25వ వాక్యం అంటున్నాడు, అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని వెంచెను. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం సెలవిస్తుంది. దైవజనుడు మోసే అతను అంటున్నాడు, అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో కలిసి శ్రమ అనుభవించడం మేలు. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథంలో మనం చదివాం. ఏమని? ప్రకటన గ్రంథంలో మనం చదివాం, ప్రతివాని బాష్ప బిందులను ఆయన తుడిచివేస్తాడు. వారి కన్నీళ్ళ నుండి, కష్టాల నుండి, నిందల నుండి, అవమానాల నుండి, భరించలేని స్థితిలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు వారిని విడిపించి ఎక్కడ తీసుకెళ్ళి నిలబెడతానన్నాడు? సింహాసనం ఎదుట నిలబెడతానని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ సింహాసనం ఎదుట నిలబడాలంటే దేవుని సన్నిధిలో నీవు కన్నీళ్ళు కార్చాలి. నీ కన్నీళ్లను చూచిన దేవుడు తప్పనిసరిగా నిన్ను ఆయన సింహాసనం ఎదుట నిలబడేటట్లు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని రెండో మాట విషయాన్ని మనం చూస్తే ఇక్కడ మనం గమనించవలసినటువంటి ఏంటంటే, నింద ఎంతటిదైనా ఉండొచ్చు, చిన్నదైనా పెద్దదైనా నిందే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవజనుడైనటువంటి మోసే అంటున్నాడు, ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటి? అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంఘముతోనూ దేవుని సేవకులతోనూ ఆటలాడకూడదు. దేవుని పిల్లలతో ఆటలు ఆడుకుంటే నిప్పుతో నువ్వు ఆటలాడినట్లే. అందుకని మన దేవుడు ఎవరో చెప్పాలి. మన దేవుడు ఎవరండి? గొప్ప కార్యములు చేసేవాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని నేను చెప్పాను, యెహోవా అనే దగ్గర మీ పేరు పెట్టుకోండి. నిన్ను గూర్చి నా దేవుడు నాకు గొప్ప కార్యములు చేస్తాను అని చెప్పలేదు. ఇక్కడ చేశాను. నా దేవుడు గొప్ప కార్యం చేశాను అని ఎవరు చెప్తారు? చెప్పండి, ఎవరు చెప్తారు? మేలు పొందిన వాళ్ళు చెప్తారు, మేలు అనుభవించిన వాళ్ళు చెప్తారు, రుచి చూచిన వాళ్ళు ఈ విషయాన్ని చెప్తారు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా చెప్పబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఈ 11వ అధ్యాయం 24వ వచనములో ఈ విషయాలను చక్కగా రాశాడు. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి
ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. దేవుని పిల్లలు కుంగిపోవాల్సినటువంటి అవసరము లేదు. అందుకని దేవుడు నీ బాష్ప బిందులను తుడిచి ఆయన సింహాసనం ఎదుట నిన్ను నిలబెట్టాలని కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో మరొక మాట కూడా రాయబడి ఉంది. 10వ అధ్యాయం 35వ వచనం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35వ వాక్యం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ప్రైజ్ ది లార్డ్. లాజరు అబ్రాహాము రొమ్మున అనుకున్నాడు, ధనవంతుడేమో నరకానికి వెళ్ళిపోయాడు. నీ క్రియలను బట్టి, చెడ్డ ఆలోచనను బట్టి, నీలో ఉన్న అసమర్థతను బట్టి దేవుని సన్నిధికి ఆయన కృపకు నువ్వు దూరం అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాలను చక్కగా తెలియచేస్తూ ఇక్కడ చక్కగా ఈ మాటను చెప్పాడు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టుకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం. ఏంట గొప్ప బహుమానము? చెప్పండి, ఏంట గొప్ప బహుమానము? దేవుడు మనకిచ్చే గొప్ప బహుమతిని ఏంటంటే, ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకానికి దేవుడు మనకు అప్పగించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసాన్ని చెడగొట్టుకోకూడదు, మీ ధైర్యాన్ని పాడు చేసుకోకూడదు, మీ ప్రార్థన జీవితాన్ని నాశనం చేసుకోకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాలను చక్కగా చెప్పాడు. అందుకని దైవజనుడు పౌలు గారు చెప్తున్న మాట ఏంటండి? ఇక్కడ ఏమంటున్నాడు? ఒకటి, ధైర్యమును, మీ ధైర్యాన్ని ఎప్పటికీ మీరు కోల్పోకూడదు, ధైర్యంగా జీవించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరైతే ధైర్యంగా జీవిస్తారో, ఎవరైతే ఏంటండి విశ్వాసం కలిగి జీవిస్తారో, వారి జీవితంలో దేవుడు తప్పనిసరి కార్యాన్ని చేస్తాడు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను చక్కగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని మొదటి మాట ఏంటంటే, ప్రతి బాష్ప బిందులను ఆయన తుడిచివేసి ఆయన సింహాసనం ఎదుట నిన్ను నిలబెట్టాలని. రెండో మాట ఏంటి? నింద గొప్ప భాగ్యమని మోసే పెంచుకున్నాడు. ఈ సుఖభోగాలు నాకు అవసరం లేదు, ఈ ధనం నాకు అవసరం లేదు. ఏంటని? ఐగుప్తి ధనము కంటే నింద గొప్ప భాగ్యం. దేవునితో ఉండటం నాకు గొప్ప భాగ్యం, దేవుని పిల్లలతో ఉండటం గొప్ప భాగ్యం, దేవుని పరిచయంలో ఉండటం నాకెంతో గొప్ప భాగ్యం అని మోసే అన్నిటిని విడిచిపెట్టి ఐగుప్తుని వదిలేసి ఏం చేశాడంట? వెళ్ళిపోయి గొర్రెలు మేపుకుంటున్న వాడిని దేవుడు దర్శించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోసే ఎక్కడ నుండి వెళ్ళాడో తిరిగి దేవుడు మరలా అక్కడికే తీసుకొచ్చి వారి మధ్యలో అద్భుత కార్యాన్ని చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుడు అంటాడు, మోసే బాగా గమనించాలి, నీ ధైర్యమును, చెప్పండి, నీ ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు, ధైర్యవంతులుగా ఉండాలి, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి మోసేకు అన్ని విధాలుగా చెప్పి తిరిగి ఐగుప్తికి పంపిస్తే దేవుడు మోసే జీవితానికి తోడై ఉండి దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ఎవరు? గొప్ప కార్యాలు చేసేవాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని మోసే ఏం చేశాడంట? నిందె గొప్ప భాగ్యమని వెంచుకొని వాటిని విడిచిపెట్టి గొప్ప బహుమానం, ఏ బహుమానము? దేవుడిచ్చే బహుమానం కొరకు తిరిగి మళ్ళీ ఐగుప్తుకి వచ్చాడు. దేవుడు మీకు ఇవ్వబోయే ఆ బహుమానాన్ని ఇచ్చేదానికే దేవుడు ఈరోజు మిమ్మల్ని దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు. కొట్టు చప్పటి గట్టిగా, హల్లెలూయా. అన్ని పనులు మానేసుకొని దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఒక బాధ్యత కలిగి ఆయన సన్నిధికి వచ్చిన మీకు మీ జీవితంలో నా దేవుడు గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. ఏంటా బహుమానం? నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యలన్నింటినీ తొలగించి సంతోషమనే బహుమానాన్ని నా దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుడు అంటున్నాడు, దేశమా, చెప్పండి, భయపడక సంతోషించి గంతులు వేయము. ఎవరితో అన్నాడు మాట? దేశం అంటే దేశంలో ఉన్న మనుషులు,
దేశం అంటే మనుషులు. మనుషులు అంటే మట్టి కాదు, మనుషులే. దేశం అంటే మట్టి కాదు, మనుషులు. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుని పిల్లలమైన మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలంట? గంతులు వేసే వారంగా ఉండాలి. మరో ఒక్క మాట, మూడో మాట, అపోస్తుల కార్యం. త్వరగా చదవాలి. అపోస్తుల కార్యం 22వ అధ్యాయము. అపోస్తుల కార్యం 22వ అధ్యాయము 6వ వాక్యం. త్వరగా. ఇక్కడ చదవబడినటువంటి విషయంలో దైవజనుడు పౌలు గారు చెప్తున్న మాట ఏంటి? ఆయన చక్కగా అంటాడు, నేను ప్రయాణము చేయుచు దమస్కుమునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశపు నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. ప్రైజ్ ది లార్డ్. దేవుని వెలుగు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కొక్కరి చుట్టూ ప్రకాశించును గాక. దేవుని వెలుగు ప్రతి ఒక్కొక్కరిపై ఆయన వెలుగు ప్రకాశించును గాక. దేవుని వెలుగు ప్రకాశించాలి అంటే మనం ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? పౌలు గారి ద్వారా సౌలులాగా మారాలా? ఇక్కడ సౌలుగా ఉన్నప్పుడు, ఇక్కడ పౌలు గారు ఇప్పుడు మాట్లాడుతున్న మాట ఎప్పుడు? దేవుని చేత దర్శించబడినప్పుడు. దేవుడు ఏమన్నాడు? యెహోవా గొప్ప కార్యములు చేయను, గొప్ప కార్యములు చేస్తానని చెప్పాడు. ఇప్పుడు ఎవరి జీవితంలో గొప్ప కార్యం చేశాడు? దైవజనుడైనా చెప్పండి, పౌలు గారి జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేశాడు. అతను దమస్కు పట్టణంకు వెళ్తున్నాడు. దమస్కము అనే మార్గం. యెరూషలేముకు 12 గుమ్మాలు. 12 గుమ్మములో ఇదొక గుమ్మం. దమస్కో మార్గం అనేది ఒక గుమ్మం. 12 గుమ్మాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 12 గుమ్మాలు ఇదొక గుమ్మం అనమాట. ఆ మార్గంలో నుంచి యెరూషలేము లోపలికి వెళ్ళాలి. ఇతను వెళుతున్నప్పుడు అతను వెళుతున్న పని ఏంటి? క్రైస్తవులను లేకుండా చేయాలి. యేసయ్య పేరు ఎత్తకూడదు, యేసుక్రీస్తు పేరే ఎత్తకూడదు, ఎత్తకుండా చేయాలి. దేవుని పేరు ఎత్తకూడదు అని అని ఇతను ఏం చేశాడంట? అసలు లేకుండా చేద్దామని లేదు. ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తే దేవుని పిల్లల మీద జరుగుతున్న దాడులు ఈ రోజు కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్నాయి, ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి. అప్పట్లో మీడియా లేవు, టీవీలు లేవు, ఇవన్నీ లేవు. జరుగుతూ ఉన్నా ఇవన్నీ ప్రజలకు తెలిసేది కాదు. ఎన్ని జరిగినా కూడా ఆ రోజుల్లోనే సువార్త ప్రకటించడం మానలేదు. మరి ఈరోజు ఎవరు మానేస్తారు చెప్పండి? ఒకరిని చంపితే 100 మంది లేస్తారండి. ప్రైజ్ ది లార్డ్. ఒకరిని చంపారు 100 మంది లేస్తారు. దేవుడు లేపుతాడు, సజీవుడైన దేవుడు. అందుకని పరిశుద్ధ లేఖనములో ఈ విషయాన్ని చక్కగా తెలియచేస్తున్నాడు. అందుకని దైవజనుడు పౌలు అంటున్న మాట ఏంటంటే, నేను ప్రయాణమై వెళ్ళుచు దమస్కుమునకు సమీపించినప్పుడు మధ్యాహ్నమందు ఆకాశం నుండి చెప్పండి గొప్ప వెలుగు నా చుట్టూ ప్రకాశించెను. అప్పుడు దైవజనుడు పౌలు గారు ఏమైపోయారంట చెప్పండి? ఏమైందంటే 2 కనులు పొరలు గమ్మి ఆ వెలుగును చూడలేక పడిపోయాడు. ఆ తర్వాత అతను తీసుకొని వెళ్ళిపోయి ఒక పట్టణంలో ఉంచితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక దైవ సేవకునితో మాట్లాడాడు. అననీయ అనే ఒక దైవ సేవకునితో మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అతన్ని పిలిచి, ఇదిగో ఫలాని పట్టణంలో సౌలు అనబడినటువంటి వాడు ఒకడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళు. అతడు నా ప్రజలను ఇప్పుడు దాకా హింసించాడు, దూషించాడు, రక్తాన్ని చిందించాడు, అన్నీ చేశాడు. అతడు నీ రాక కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేకుండా చేయాలి అని అనుకుంటున్న వాళ్ళు, హింసించాలి అనుకునేవాళ్ళు, క్రైస్తవులని లేకుండా చేయాలి అనుకునేటువంటి వాళ్ళు
వాళ్ళందరినీ దేవుని వెలుగు వారి చుట్టూ ప్రకాశించాలి. హల్లెలూయా. అప్పుడు అననీయతో దేవుడు చెప్తే అననీయ అంటాడు, అతడు మంచివాడు కాదయ్యా, నీ పిల్లలను ఎంతో మందిని చంపాడు, ఆడి దగ్గర ఏడమంటావేంటి అంటే, లేదు అతడు నా నామమును బట్టి ఎన్ని శ్రమలైనను, చెప్పాలి గట్టిగా, ఎన్ని శ్రమలైనను అనుభవించటానికి అతడు నిలబడగలిగినటువంటి వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెప్పాడు, వెంటనే బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అననీయ అతని చూపు నిమిత్తమై అతని కనుల మీద చేతులు వచ్చి ప్రార్థన చేస్తే అతని కన్నులకు ఉన్న పొరలు రాలిపోయి అతని కళ్ళు తేటగా కనబడటం మొదలుపెట్టాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు పౌలు గారు ఏం చేద్దాం, దైవజనుడు పౌలు సౌలుగా ఉండి చివరికి దేవుడు తను దర్శించిన తర్వాత పౌలుగా మార్చబడి 12 మంది శిష్యుల కంటే ఎక్కువగా పరిచర్య చేశారు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దైవజనుడు పౌలు గారే ఈ పత్రికలను ఎక్కువగా రాశారు. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరు? ఇప్పుడు చెప్పండి, సౌలు జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడా లేదా? అతడు నరహంతకుడే, బందిపోటు దొంగ అనుకున్నాం, నరహంతకుడు అనుకున్నాం, వ్యభిచారి అనుకున్నాం, క్రైస్తవులు లేకుండా చేద్దాం అనుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడంట? కాలం కలిసి వచ్చింది, సమయం వచ్చింది, దేవుడు అతన్ని పట్టుకున్నాడు, తన వెలుగుతో నింపి ఒక గొప్ప సేవకునిగా దేవుడు లేపాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే అననీయ స్వరమును వినగానే అతను ఏమన్నాడు? ఎప్పుడైతే అననీయ స్వరం విన్నాడో పౌలు గారు అప్పుడే చెప్తున్నాడు, ఇదిగో దేవుడు పంపించిన సేవకుడు అయిన అననీయ నువ్వే కదా. కళ్ళు కనపడట్లేదు, చీకట్లో ఏంటంటే కళ్ళు కనపడకముందు ఆయన చక్కటి మాట చెప్పాడు, నా దేవుడు పంపించిన అననీయవు నీవేనా. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లలకు దేవుడు మంచి జ్ఞానాన్ని ఇస్తాడండి. ఆ జ్ఞానం నీకు కావాలంటే దేవుని సన్నిధిలో నీవు నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని మూడో మాట ఏంటంటే, గొప్ప వెలుగు మన చుట్టూ ప్రకాశించాలి. దేవుని వెలుగు ప్రకాశించాలంటే దేవుని వెలుగులో మనము నడుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 4వ మాట, యోహాను సువార్త 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయం 11వ వాక్యం. సీమోను పేతురు ధోని ఎక్కి ఏంటిదంట, ఎన్ని చేపలు? 153 చేపలు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చదవబడినటువంటి విషయాన్ని మనం చూస్తే, నేను మొదట ఏం చెప్పాను, మన దేవుడు గొప్ప కార్యములు చేసేవాడు. మొదటి మాటను మనం చూస్తే, ప్రతి వారి బాష్ప బిందులను తుడిచి వాడిని ఆదరించి ఆరోగ్యాన్ని ఇచ్చి ఎక్కడ తీసుకెళ్ళి నిలబెడతానన్నాడు? సింహాసనం ఎదురు నిలబెడతానన్నాడు. రెండో మాట, తన్ను తాను దేవుని గురించి త్యాగము, నిర్ణయము, తీర్మానము చేసుకున్నటువంటి వారి జీవితంలో ఆయన ఏం చేస్తాడంటే గొప్ప బహుమానాన్ని ఇస్తాడు. అందుకని మోసే ఇక్కడ నిందే గొప్ప భాగ్యమని, ఏంటంటే దేవునితో శ్రమ అనుభవించుట, దేవుని పిల్లలతో శ్రమ అనుభవించుట గొప్ప భాగ్యమని పెంచుకున్నాడు. మన జీవితంలో మనం కూడా త్యాగం చేయగలిగిన వారమై ఉండాలి. మూడో విషయాన్ని మనం చూస్తే, దైవజనుడు పౌలు చుట్టూ దేవుని యొక్క వెలుగు ప్రకాశించింది. ప్రైజ్ ది లార్డ్. ఆ వెలుగు ద్వారా తనను మార్పు చెందాడు, సువార్తను ప్రారంభించాడు. 4వ విషయాన్ని మనం చూస్తే, ఇక్కడ 4వ మాట ఏమని రాయబడి ఉందంటే, గొప్ప, చెప్పండి, గొప్ప చేపలు. ఎక్కడున్నాయి చేపలు? చెప్పండి, ఎక్కడున్నాయంట? ఎక్కడున్నాయి? ఈ చదవబడినటువంటి విషయంలో వాక్యం మనకు సెలవిస్తుంది. ఏమని? 153 గొప్ప చేపలు దొరికాయి. ఎలా దొరికాయి? ఒక విషయం,
చేపలు పట్టేవంటి వాళ్ళు సముద్ర తీరంలో బయట వచ్చి ఉన్నప్పుడు యేసు ప్రభు వారి యొద్దకు వెళ్ళాడు. వారిని చూసాడు. వారు కలవరాల్లో ఉండటం, కంగారుగా ఉంటే చూసి ప్రభు వారితో ఒక మాట చెప్పాడు. వారితో ఒక మాట ఏం చెప్పాడంటే, ఇదిగో మీ దోణిలు కొంచెం లోపలికి లోతుగా వెళ్ళనివ్వండి. అంటే అర్థం ఏంటి? చెప్పేవంటి వాక్యము ఈ హృదయం అనే దోణిలోకి కొంచెం లోతుగా వెళ్ళనివ్వాలి. దైవ సేవకు చెప్పే ప్రతి మాట నీ హృదయం అనే దోణిలోనికి లోతుగా వెళ్ళనివ్వాలి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. యేసు ప్రభు వారితో మాట్లాడి ఆ దోణిలో ఎక్కి వారు ఎక్కారు. అందరు కలిసి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు వారికి మాట చెప్పారు, ఇదిగో ఇప్పుడు మీ వలను వేయండి. అప్పుడు పేతురు అన్న మాట ఏంటి తెలుసా? నీ మాట చొప్పున మేము ఇప్పుడు, చెప్పండి, నీ మాట చొప్పున ఇప్పుడు మేము వలలు వేయుచున్నాం అని చెప్పి వారు కుడి పక్కన వలలు వేసారు. వలలు వేస్తే విస్తారమైన చేపలు. మన దేవుడు ఎవరు? చెప్పండి, గొప్ప కార్యములు చేసేవాడు. ప్రైజ్ ది లార్డ్. రాత్రి అంతా ప్రయాసపడ్డారు, చేపలు పడలేదు. ఇంటికి వెళ్తే పరిస్థితి ఏంటి అని బాధపడుతున్న వారి జీవితంలో దేవుడు సంతోషాన్ని నింపాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని మనం ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితంలో, చెప్పండి, మన జీవితంలో సంతోషాన్ని నింపాలని, మనల్ని ఆనందింప చేయాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని, సంఘములో ఏంటి ఒక స్తంభంగా నిలబడాలని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడిన ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్త గమనించి వాక్యానుసారంగా మనం నడిపించబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా. గడిచిన ప్రభువం ఈ సంవత్సరం అంతా మీరు కాపాడారు, నీ కృపలో భద్రపరిచారు నాయనా. గడిచిపోయిన ఆగస్టు ఈ 15వ తారీఖు మొదలుకొని నాయనా, ఈ యొక్క ప్రభ నెల ఈ 15వ తారీఖు వరకు కూడా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి కంచె వేసి కాపాడినందుకు స్తోత్రాలయ్యా. ఈరోజు ఈ రీతిగా ప్రభు నీ సన్నిధిలో కూడి నిన్ను స్తుతించి మహిమపరచుటకు, అయ్యా నీ సన్నిధిలో ఆరాధించుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు నైనా. ఎందరో మా మధ్య లేరు, మేము వారికంటే గొప్పవాళ్ళం కాదు నైనా. నీకు స్తోత్రాలు. కేవలము నీ కృప, నీ దయచేత మాత్రమే మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో సమకూర్చి నిన్ను మహింపరచుటకు సహాయం చేసినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఈ కూడిక ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు మా మధ్యలో ఉండి పాటల ద్వారా అనేక విషయాలు, ప్రార్థన, విజ్ఞాపనలు చేయటానికి సహాయం చేసినందుకు స్తోత్రాలు. మీరు మా ప్రార్థనలన్నీ ఆలకించి అవును ఆమెనని ప్రతి అవసరత తీర్చి మాకు అనుగ్రహిస్తున్నందుకై నీకు స్తోత్రాలు. ఇక నువ్వు కావాల్సిన ఆరోగ్యాన్ని, కృపను, సమాధానమును మీరు అనుగ్రహించి సహాయము చేయమని, ఇంతవరకు తోడుండి మీరే నడిపించినందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరు పొంది నీ ఆశీర్వాదముల చేత మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సన్నిధి, సహవాసం కూడిచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతం వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. అందరికీ